ఓం నమో వెంకటేశాయ. సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. ఇది ఫస్ట్ వీక్. చాలా భయంగా చేయగలుగుతానా లేదా అని ఉండే. మార్నింగ్ 3:30కి లేచి వాకిలు ఊడ్చుకొని ముగ్గులు వేసుకొని ఇల్లు ఊడ్చి తూడ్చాక స్నానం తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేశాను. పిండి దీపాల కోసం అయితే ఫస్ట్ బియ్యం పిండి, బెల్లము, నెయ్యి బాగా కలుపుకున్న తర్వాత ఆవు పాలతోని దీపాలను అయితే చేసుకోవాలండి. పిండి తడిపి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టుకోవాలి. నువ్వులనైతే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఆలోపు నీళ్ళల్లో బెల్లం వేసి పానకం కోసం రెడీ పెట్టుకోవాలి. చలివిడి కోసం పాలల్లో బెల్లం వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పుని 3-4 సార్లు కడుక్కొని తర్వాత డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఆలోపు నువ్వులు చల్లారుతాయి కదా, అవి బెల్లం వేసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత నెయ్యితో మనము లడ్లు అయితే చేసుకోవాలి. నెయ్యి కలుపుతూ లడ్లు అయితే రెడీగా చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నాను. పర్వాన్నం అయితే రెడీ అవ్వడానికి వస్తుంది. మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యిలో వేపుకొని అందులో వేసేసుకుంటే పర్వాన్నం అయితే రెడీ అయిపోతుందండి. పానకం కోసం మనము నీళ్ళల్లో బెల్లం వేసుకొని పెట్టుకున్నాం కదా, అది కరిగిపోతుంది. ఒక 2 ఇలాచీలు దంచి వేసేసుకొని ఇలాచీ పౌడరు, తులసి ఆకులు వేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుందండి. చలివిడి కోసం బియ్యం పిండిలో మనం పాలల్లో బెల్లం వేసుకున్నాం కదా, అది కరిగిపోతాయి. బెల్లం పాలు నీట్గా కలిపేసుకుంటే చలివిడి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ పిండి దీపాలు అయితే రెడీ చేస్తున్నారు పిల్లలు. అన్ని దీపాలు రెడీ చేసి నామాలు పెట్టేస్తున్నాను. ఆలోపు నేను స్వామివారి కోసం అయితే ఒక పీట పైన ముగ్గు వేసేసుకొని ఎల్లో కలర్ క్లాత్ వేసి స్వామివారిని పెట్టే ముందు మనము స్వామివారి కింద బియ్యం అయితే పోయాలండి. బియ్యం పోసాక స్వామివారిని పెట్టుకోవాలి. కలశం కూడా నామం పెట్టేసి రెడీ చేసుకుంటున్నాను. పసుపు గణపతిని చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. కలశం రెడీ అయిపోయింది. మనకి పూజకి కావాల్సిన సామాన్లు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ మనకి దగ్గరలోనే పెట్టేసుకోవాలి. ముడుపు అయితే కట్టేసుకుంటున్నాను. పూజ అయితే స్టార్ట్ అయిపోతుందండి. దీపారాధన చేసుకుంటున్నాను. వేసేసేయండి. హస్తేనాఛాద్య ఇలా చేయమూత వేయండి. హస్తేనాఛాద్య పుష్పాన్ని గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. ఓం గంధ ద్వారాంతరాదర్శాం నిత్య పుష్టాంగరేషణేం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపహ్వయేశ్వర్యం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మలో పుష్పగుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయనే దూర్వా ఆరోహంతు పుష్పరాశ్చ పునరేకాని సముద్రస్య గృహాయమే ఆవరణాధవకనారదం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఇక్కడితో మనకు వినాయకుడి పూజ అయితే అయిపోయింది. తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ అయింది. ఓం కృష్ణాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవాంకాయ నమః. ఓం శ్రీపేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపేశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయ నమః. ఓం వ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయోగరూపవతే నమః. ప్రియాయ నమః. ఓం ధనాపతయ నమః. ఓం సురపతయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. వెంకటేశ్వర స్వామి పూజ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయాలి. కుంకుమార్చన అయిపోయిన తర్వాత మనము పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు పెట్టుకొని ఆవు నెయ్యితో దీపాలు అయితే వెలిగించుకోవాలి.
దీపాలు వెలిగించుకున్న తర్వాత నైవేద్యాలు పెట్టి హారతి ఇచ్చేసుకోవాలి. వ్రతం అయితే శ్రద్ధతో వినాలండి, చాలా బాగుంటుంది. వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ మనము ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రావాలి. నేనైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం అనేది వదిలేసాను. మార్నింగ్ నుంచి ఉపవాసంతోనే ఉండాలి పూజ అయినంతసేపు. మనం ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఉపవాసం వదిలేసాను. నేను సండే రోజు మార్నింగ్ మళ్ళీ గోవిందనామాలు చెప్పుకొని హారతి ఇచ్చుకున్న తర్వాత కలశం అనేది కదిలించానండి. తర్వాత వారం ఇదే విధంగా పూజ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.